నా పేరు గిరిస్వామి, నాది గణేకల్ గ్రామము. మేము గ్రామ ప్రజలందరూ కలిసి ఐకమత్యంతో ప్రతి సంవత్సరము ఇదే విధంగా చాలా ఘనంగా దేవరు జరుపుకుంటారు. ఇది తరతరాలుగా అంటే మాకు తెలియని మా తాతల పూర్వకులు ఎప్పటి నుంచో కూడా జరిగేది ఇది. అదేవిధంగా ప్రతి సంవత్సరానికి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దీనికి విశేషం ఏమంటే ఇంతకుముందు గ్రామంలోనే భక్తులు మాత్రమే అంటే గ్రామ ప్రజలు మాత్రమే చేసుకునేటోళ్ళు. అటు తర్వాత కొద్దిగా మాకు తెలిసినప్పటి నుండి అంటే గత 30 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు 30 నుంచి 50 పల్లెల వరకు విస్తరించింది. అంటే ప్రతి ఒక్క గ్రామం నుండి వచ్చేసి వాళ్ళు కూడా దేవత చేసుకుంటున్నారు. ఇదే విధంగా చేసుకుంటూ ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరిస్తున్నారు. ప్రతి ఇంటింటికి ఇంత అమౌంట్ పెట్టేసుకొని ఆ వచ్చిన చందాలతో దేవత చేసుకుంటారు. ఎవరు కూడా నేను ఇవ్వను అని చెప్పేదేమి ఉండదు. ప్రతి ఒక్కరు ఇస్తారు. అంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఇస్తారు, ఏమి లేకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చేసి అంత కోఆపరేషన్తో ఈ దేవర జరుగుతుంది. ఇదే విధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఊరి దేవర జరుగుతుంది. ఆ 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఊరి దేవర ఈ సంవత్సరం జరుగుతుంది. ఇంకా ముఖ్య విశేషం ఏమంటే ఇప్పుడు పూర్వీకులు ఎప్పుడో కట్టిన గుడిని ఈ సంవత్సరం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తాదులు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఒక 50 పల్లెలకు సంబంధించిన గ్రామ ప్రజలు, భక్తులు, అదేవిధంగా రాజకీయ నాయకులు అందరూ కలిసేసి చందాలు ఇచ్చేసి గుడి నిర్మించినారు. నూతనంగా గుడి నిర్మాణం చేసినారు. ఈ గుడి చేసే నిర్మాణం సందర్భంగా కూడా ఈసారి చాలామంది భక్తులు కొత్త గుడి కదా చూద్దామని చెప్పేసి కూడా వచ్చినారు. ఈ విధంగా వచ్చేసి ఈ ఊరి దేవరు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేసి చేసుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. దాంట్లో వచ్చేసి పక్కనూరులో గ్రామాల్లో దేవరు ఉన్నా కూడా ఇక్కడికే వస్తారు. కారణం ఏమంటే ఈ కొత్త గుడి అనేది ఒకటి బాగా జరుగుతుంది అన్నది ఒకటి. ఖచ్చితంగా వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయి అన్నది కూడా ఒకటి. కానీ నాకు తెలిసినాటికి ప్రతి చోట శక్తి గుళ్ళు ఉంటాయి, ఇంకా వేరే ప్రతి ఊర్లో కూడా గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళోకి మన ఊర్లో ఉన్న బంగారమ్మ గుడికి ప్రత్యేకత ఏమంటే ఇక్కడ అమ్మవారితో పాటు అష్టదశ శక్తి పీఠాలను కూడా గుడి గర్భగుడితో చుట్టూన 18 శక్తి పీఠాలను కూడా ప్రతిష్ఠించినారు. ప్రతిష్ఠ అంటే శిల్పాలు చెక్కేసి ప్రతి ఎక్కడ మనము దేశంలో ఉన్న మన భారతదేశము, నేపాల్, శ్రీలంకతో పాటు పాకిస్తాన్లో మొత్తం ఈ 4 దేశాలతో కలుపుకుంటేనే 18 శక్తిపీఠాలు ఉంటాయి. అన్ని శక్తిపీఠాలను మనం చూడాలంటే మనకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాంట్లో వచ్చేసి భాష తేడా రావచ్చు, డబ్బులు, ఈ విధంగా ఈ అనేక వాతావరణ సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. ఈ సమస్యలన్నీ అధిగమించి మనం అష్టాదశ శక్తిపీఠాలు దర్శించుకోవడానికి చాలా కష్టం. వీసాలు కూడా ఉండవు. అట్లాంటిది ఇక్కడ ఒకే చోటే మన ఊర్లోనే, మన గ్రామంలోనే, అమ్మవారి ఆలయంలోనే అష్టదశ శక్తి పీఠాలని ప్రతిష్ట చేసుకున్నామనుకోండి. వచ్చిన భక్తాదులందరూ ఆ గుడిని ప్రదక్షిణ చేసుకుంటే అష్టదశ శక్తి పీఠాలని దర్శించుకోవడంతో పాటు అష్టదశ శక్తి పీఠాల ప్రదక్షిణ చేసినట్టు కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో గ్రామ పెద్దలు, తెలిసిన వాళ్ళు, గొప్పవాళ్ళు, అంటే ఆధ్యాత్మిక శక్తి ఉన్న గొప్పవాళ్ళు అందరూ తెలిసి మాట్లాడుకొని అష్టదశ శక్తి పీఠాలను కూడా ఏర్పాటు చేసినారు. ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత. మా గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో బంగారమ్మ, బంగారయ్య అనే పేర్లు, అమ్మవారి పేర్లు పెట్టుకుంటారు. ప్రతి ఇంటికి ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్కి బంగారమ్మ, బంగారయ్యతో అనే పేర్లు కాకుండా బా అనే అక్షరంతో స్టార్ట్ అయ్యాయి. భరత్తు అని చెప్పేసి ఇట్లా ఏ పేరుకైనా కూడా మొదట బా అనే అక్షరం వస్తే చాలు, మా అమ్మవారి పేరు ముందు ఆ అక్షరం పలుకుతాం కదా అన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టేసుకుంటారు. ప్రతి ఇంట్లో అంటే పిల్లవాడి పేరు పిలిచినా కూడా అమ్మవారి పేరు పిలిచినట్టు ఉంటుంది, పలికినట్టు ఉంటుంది అన్నది అందరి గ్రామ ప్రజల యొక్క నమ్మకం. చాలామంది 80 మంది దాకా ఉద్యోగస్తులు ఉన్నారు. దాంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు బాగున్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా సుమారుగా ఒక 700-800 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది ఊర్లో. నా పేరు గిరిస్వామి, గన్నేకల్ గ్రామం. ఆలయ నిర్మాణానికి దరిదాపు ఒక 90 లక్షల వరకు అయి ఉండొచ్చు అని, అంటే పెద్దలకు తెలిసి ఉంటుంది. నాకు తెలిసినాటికి ఒక 90 వరకు అని అనుకుంటున్నా. నాకు అంత పర్ఫెక్ట్గా తెలీదు, పెద్దలకు తెలిసి ఉంటుంది, గ్రామ పెద్దలందరికీ తెలిసి ఉంటుంది ఈ విషయం. నా పేరు గిరిస్వామి, గన్నేకల్ గ్రామం. మన బంగారమ్మ ఊరి దేవర సందర్భముగా మన గన్నేకల్ గ్రామం కర్నూలు జిల్లా ఆదోని మండలం
గణేకల్ గ్రామంలో ఈరోజు మన గణేకల్ గ్రామంలో మన దేవమ్మవది మన బంగారమ్మవది ఊరి దేవర సందర్భముగా మన గ్రామంలో బంగారమ్మ దేవర జరుపుకుంటున్నాము. కావున ఈ సంవత్సరము మా గ్రామంలో ఇలాగే మన గ్రామ దేవత అయిన మా బంగారమ్మవది ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాము. 5 సంవత్సరాలకు ఒకసారి మా గ్రామ దేవత అయిన దేవమ్మవది ఊరి దేవర జరుపుకుంటున్నాము. ఆ ఊరి దేవరకి సందర్భం ఏమంటే బూతిపిల్ల మా ఊరి సంతోషం కోసము బూతిపిల్ల తిరుగుతున్నది కాబట్టి 5 సంవత్సరాలు సుఖశాంతులతో మా ఊరి కలకాలం ఉండాలని బూతిపిల్ల సాంప్రదాయం జరుపుతున్నాము. తర్వాత అలాగే మా గ్రామ దేవత అయిన బంగారమ్మవది ఈ దేవర ఎందుకు జరుపుకుంటున్నామంటే ఎంత కష్టకాలం వచ్చినా కానీ మా ఊరి దేవర ప్రతి సంవత్సరం చేయాలంట. ఎందుకంటే మా గ్రామ పెద్దలు పూర్వము నుండి ఒక సంవత్సరము కరువు వచ్చింటే దేవర ఎట్లా చేయదు మేము చేయలేమని బంగారమ్మ గుడి దగ్గర మాట్లాడి ఇంటి దగ్గర పోయేతలకే మా గ్రామ పెద్ద అయిన ఆయనకి రక్తం వచ్చిందంట. రక్తం వస్తే ఆయన భార్య మొక్కుకొని అమ్మ మేము ప్రతి సంవత్సరము ఊరి దేవరు చేస్తాము నా భర్తకి మంచిగా జరిగితే ఇంకా ప్రతి సంవత్సరం మేమే దేవరు చేస్తామని మొక్కుకున్న నెలకే మా ఊరిలో అందుకని ప్రతి సంవత్సరము మా ఊరి బంగారమ్మ దేవరు జరుపుకుంటాము. ఎందుకంటే మా ఊరి బంగారమ్మ అది మన కర్నూలు జిల్లాలోనే కాదు బళ్ళారి డిస్టిక్లోనే కానీ పేరు ఉంది. ఎందుకంటే అప్పుడు మా గ్రామానికి పెద్దలు ఏదో ఒక విషయం వల్ల దేవరు జరుపుకుంటుంటే పోలీసులు వచ్చి ఆపినారంట. ఎందుకంటే మా గ్రామంలో జంతువులు బలిలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వచ్చి పోలీసు వాళ్ళు ఎందుకు ఈ బలిలు ఆపండి అని దేవరిని ఆపితే ఒక చిన్న పాపకి 7 సంవత్సరాల పాపకి వచ్చి అంటే అమ్మవారు ఆమె పైలోకి వచ్చి కాసి ట్రైన్లో నుంచి పోతుంటే ఆ ట్రైన్లో నుంచి ఇక్కడ మా ఆధునిక వచ్చేదలుగా ట్రైన్ ఆగి ఆమె అక్కడి నుంచి వచ్చి కాసి ఆ 7 సంవత్సరాల పాపలోకి వచ్చి ఆమె వచ్చి కాసి ఒక ఎస్ఐని కొట్టిందంట. ఎస్ఐని కొడితే ఆ ఎస్ఐ ఒక 2 రోజులకి చనిపోయినాడంట. ఒక 2 కానిస్టేబుల్ మొక్కుకున్న తర్వాత వాళ్ళకి మంచిగా జరిగితే అప్పుడు పోలీసులు వచ్చి కాసి అమ్మది పవర్ఫుల్ ఎక్కువ ఉందని మా కర్నూలు డిస్టిక్లోన రికార్డ్ అయిందంట. బళ్ళారి డిస్టిక్లోన వచ్చి అప్పుడు మా ఎండాకాలము మా గ్రామ పెద్దలు ఒక టైంపాస్ కోసము మా బంగారమ్మ గుడి దగ్గర ఒకే పేకాట ఆడుతుంటే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారంట పోలీసులకి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ పోలీసులు వచ్చి కాసి మా గ్రామ వాళ్ళని పట్టుకొని పోవడానికి గుడికి ఎక్కినారంట. ఆ గుడికి ఎక్కినప్పుడు ఒక పోలీసు ఆయన సూత ఎక్కినాడంట గుళ్ళోకి. సూతకి ఎక్కిన తర్వాత ఆయనకి వెంటనే అక్కడి నుంచి రక్తం పడినదంట. అప్పుడు మా గ్రామ వాళ్ళని తీసుకొని పోతుంటే ఆ జీప్ కానీ స్టార్ట్ కాలేదంట. స్టార్ట్ కాకుంటే మన మిగతా వాళ్ళు గ్రామ వాళ్ళు ఉండి ఎందుకు సార్ మీరు మా బంగారమ్మ గుళ్ళోకి సూ వేసుకొని ఎక్కుతున్నారు, మా వాళ్ళు ఏం చేసలేదు కదా, మీరు మొక్కుకొని మా వాళ్ళు వదిలేసేయండి అంటే అప్పుడు జీబు స్టార్ట్ అయిందంట. అందుకోసమని మా బళ్ళారి డిస్టిక్లో ఉన్న కానీ మా బంగారమ్మది పేరు ఉందన్నమాట. వాళ్ళు మన బళ్ళారి డిస్టిక్లో ఉంది, కర్నూలు డిస్టిక్లో ఉంది. ఎందుకంటే గణేకల్ అంటే ఒక ఫేమస్ అయిపోయింది ఇప్పుడు దేవర. గణేకల్లోనే మా ఊర్లో ప్రతి ఒక్కరు యువత చాలా సంబరంగా జరుపుకుంటున్నారు. ఇదే దేవరే కాదు ప్రతిదీ మా ఊర్లో సంబరంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు 70,000, 80,000, 70,000, 60,000 పొట్టేళ్ళు చేస్తున్నారు. మా గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళు ఈ దేవరంటే చుట్టుపక్కల వాళ్ళకి ఫేమస్ అన్నమాట. మా గణేకల్ గ్రామం అంటే గణేకల్ గ్రామానికి పోయి చూసి రావాలప్ప, ఫేమస్ అయిపోయింది. బంగారమ్మని దర్శనం చేసుకో రావాలా, కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మ, కోరుకుంటే కొడుకులు ఇస్తుంది, అడుక్కుంటే ఆడపిల్లలు ఇస్తుందని మా బంగారమ్మని ఎంతోమంది నమ్ముకున్న వాళ్ళకి ఇప్పటికీ ప్రతి అమావాస్యకి ప్రతి మంగళవారంకి వస్తూనే మా అమ్మకి మొక్కుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట. అప్పుడు మొక్కుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కోరికలు తీర్చిన తర్వాత వచ్చి మేము పలానా దేవరు చేస్తామమ్మా అని మొక్కుకున్న తర్వాత ప్రతి ఒక్కరు దేవరు చేస్తున్నారు మా బంగారమ్మకి. ఇది మా బంగారమ్మ స్టోరీ. నా పేరు వచ్చి ఆంజనేయ, గణేకల్ గ్రామం.